ఆంధ్రప్రభ 22వ తారీఖు ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్ లో టాప్ బ్యానర్ లో మాత్రం పూంచ్ లో ఉగ్రవాద దాడి 4 జవాన్ల మృతి అనేది ప్రధానంగా ఆంధ్రప్రభ హెడ్డింగ్ పక్కనే ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా భారతదేశ సైనికులను కోల్పోవడం విచారకరం. ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు అరికట్టే ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు సాగకపోవడం అనేది మనకు మన ప్రజలకు తీరని లోటుగానే చెప్పొచ్చు. అయితే ఆంధ్రప్రభలో ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం, మేనిఫెస్టోపై కసరత్తులు, సంక్షేమ అజెండా, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పన, రైతాంగం, మహిళా వర్గాలకు ప్రాధాన్యం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రకుల పేదలకు బాసట, ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయం పెంపుపైన దృష్టి. వైసీపీ పార్టీ మేనిఫెస్టోపై దృష్టి పెట్టిందని, రాబో కాలంలో ఏ విధంగా అయితే రాష్ట్ర అభివృద్ధికి ఏమేం చేస్తే బాగుంటుంది, పారిశ్రామికంగాను ఉపాధి కల్పన, రైతాంగానికి ఎలా చేస్తే వారికి మేలు జరిగేటటువంటి ఉంటుందనేటువంటి అంశం పైన చర్చ జరిగింది. మరో అంశం ఏంటంటే ట్యాబ్లతో పేద పిల్లలకు అంతా మంచే జరుగుతుంది అనేది ఇంకొక హెడ్డింగ్ లో ఇచ్చారు. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ ఐబీతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. రాబో సంవత్సరం నుంచి 8వ తరగతి వారికి ట్యాబులతో పాటు ఫ్యూచర్ స్కిల్స్ అనేటటువంటి అంటే సాఫ్ట్ స్కిల్స్, పిల్లలకు ఎలాంటి మెలకువలు ఉంటే వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు, మంచి అంటే లైక్ స్ట్రాంగ్ మెంటల్గా స్ట్రాంగ్ గానో లేదా సబ్జెక్ట్స్ వైజ్ స్ట్రాంగ్ గా ఉంటారనేది వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తల్లిదండ్రులు ఎవరు ఆందోళన పడవద్దండి, మంచిగా మీ పిల్లలను వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చేసిన జగన్మోహన్ రెడ్డి. నిన్న జగన్మోహన్ రెడ్డి అల్లూరు సీతారామరాజు గారి జిల్లాలో పర్యటించి అక్కడ పిల్లలకు ట్యాబ్లు స్కీమ్ ని ప్రారంభించి అందజేయడం జరిగింది. 3 ఏళ్లు నిండితే తక్షణమే బదిలీ అనేటటువంటి మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్. మరొక హెడ్లైన్ ఆంధ్రప్రభలో ఉంది. అధికారుల బదిలీలకు ఆదేశం, సొంత జిల్లాలలో ఎన్నికల విధులు తగదు, పోలీసు శాఖకు బదిలీ వర్తింపు. నేడు రేపు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన. రేపు ఉన్నతాధికారులతో ఈసీ బృందం భేటీ. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పర్యటించి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ఏళ్లకు పైబడి ఒకే స్థానంలో ఎస్పీలు గాను లేదా ఐఏఎస్లు గాను డిఫరెంట్ పోస్టులు ఒకే స్థానంలో నిలబడిపోయిన వారిని అందరినీ బదిలీలు చేయాలని, సొంత ఏరియాలో లేదా వారికి సంబంధించిన ఏరియాల్లో జాబ్స్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ ని వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలనేటటువంటి కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు సూచించడం జరిగింది. జనవరి 31 లోపు ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలనేటువంటి ఆదేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే 3000 పెన్షన్ జీవో జారీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము పేదలకు ఇస్తున్నటువంటి లేదా గృహిణులకు, ముసలి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్లను 3000 వరకు పెంచింది. గతంలో ఇస్తున్నటువంటి 2750ని 3000గా మార్చి వచ్చే నెల నుంచి అంటే 1వ తారీఖు నుంచి 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి జనవరి 1 నుంచి వారి యొక్క విధానం లైక్ జీవోను రిలీజ్ చేసి పెన్షన్ ని 3000గా ఇచ్చే విధంగా ఆర్డర్ జరిగింది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈసీ బిల్లులకు లోక్సభ ఆమోదం. ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్లు పాస్. మరో 3 ఎంపీలపై వేటు. మొత్తంగా 146 మంది ఎంపీలను సస్పెన్షన్. షెడ్యూల్ కు 1 రోజు ముందే లోక్సభ నిరవధిక వాయిదా. మూకుమ్మడి సస్పెన్షన్లకు నిరసనగా విపక్షాల ర్యాలీ. పార్లమెంటు గత కొంతకాలంగా ఎవరైనా కానీ బీజేపీ ప్రభుత్వానికి లేదా ప్రస్తుత పార్లమెంట్ లో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, తీసుకుంటున్నటువంటి చట్టాలపైన ఏదైనా ప్రశ్నలు లేవనెత్తినా మీ ప్రశ్నలకు మేమెందుకు సమాధానాలు చెప్పాలి అనేటటువంటి ధోరణి కలుగుతుంది. కానీ ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. కానీ లేదు ఓట్లు లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యులు లేదా రాజ్యసభ సభ్యులను గౌరవం ఉండి వారి మీద వారి ప్రశ్నకు విలువనిచ్చి ఆ ప్రశ్నకు సమాధానం చెబుదామనేటటువంటి ఆలోచన మాత్రం ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే 146 మంది సభ్యులను పార్లమెంట్ సభ్యులను సస్పెన్షన్ చేయడం అంటే దానికి వాళ్లే సమాధానం చెప్పాలి. అయితే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రభ క్యాంప్ ఆఫీసుల తరలింపు తాత్కాలిక బ్రేక్ అనేటటువంటి ఇంకొక శీర్షిక ప్రచురించడం జరిగింది. మరింత స్పష్టతతో
ఉత్తర్వులు జారీ చేస్తాం. వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనానికే పంపుతాం. విచారణ జరిపే వరకు స్వల్ప కాలమే స్టేటస్ కో అమల్లో ఉంటుంది. హైకోర్టు తాత్కాలికంగా ఆఫీసులను అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ని వైజాగ్ మార్చేటటువంటి ప్రయత్నాలను ఆపింది. అది కూడా తాత్కాలికంగానే స్టేటస్ కో అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేడు భారత్ బంద్ కు మావోల పిలుపు. సరిహద్దుల్లో అలజడి, ఏజెన్సీల్లో హై అలర్ట్, పోలీసులు అప్రమత్తం. రెడ్ బుక్ ఎందుకు, బ్లూ బుక్ రావాలి. లోకేష్ కు మంత్రి బొత్స కౌంటర్. లోకేష్ గారు ఎప్పుడు నా ఎర్ర బుక్ లో రాసుకుంటానంటుంటాడు కాబట్టి బ్లూ బుక్ అని ఒక సెటరికల్ గా మాట్లాడడం జరిగింది. మైనారిటీలపై వివక్ష ఒట్టి ఆరోపణలే, భారతీయ సమాజం ఎవరిపైనా వివక్ష చూపడం లేదు అనేటటువంటిది మోడీ గారు సందేశంలో తెలపడం జరిగింది. భారతదేశంలో మైనారిటీల పైన వివక్ష అనేది కేవలం ఆరోపణలే, భారతీయ సమాజం ఎవరిపైన వివక్ష చూపటం లేదే. మోడీ గారు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భారతీయ ప్రజలు స్వతహాగా ఎవరి మీద వివక్ష ప్రదర్శించరు. అది ఏ కులానికి, ఏ మతానికి, ఎవరికి సంబంధం లేని విషయం. ఎవరి సొంత జీవితాలు వారివి. ఏ ఒక్కరు కూడా మరొక వ్యక్తి యొక్క మతం మీద కానీ లేదా వారి యొక్క సొంత విషయాల మీద ఎలాంటి ఆరోపణలు కానీ ఎలాంటి ప్రెషర్స్ ఉండవు. కేవలము రాజకీయ పరంగానో లేదా రాజకీయ అవసరాల కోసం రెచ్చగొట్టేటటువంటి విధానాలు తప్ప ప్రజలకు ఎలాంటి అవసరాలు లేవు. అందరూ కలిసి మెలిసి వారి యొక్క జీవితాలను వారు జీవిస్తున్నారు ప్రశాంతంగా. ఎన్నికలకు 100 రోజులే. మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎన్నికలకి ఇక 100 రోజులే, ప్రజలు ఆలోచించాలి. సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఇక్కడ కేక్ కట్ చేసి ఒక ఫాదర్ గారికి కేక్ తినిపిస్తున్నాడు. ఇంకొక 100 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి అనేసి వర్కింగ్ కమిటీలో సార్వత్రిక వ్యూహం. ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశం. 2024 లోక్సభ ఎన్నికల ప్రణాళికపై విస్తృతమైనటువంటి చర్చలు జరిపినటువంటి సిడబ్ల్యూసి ఖర్గే నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. కూటమిలో పొత్తులు, సీట్ల పంపిణీపై సమాలోచన. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పరాజయాలు, జయాలపై ఆత్మ పరిశీలన. కులగణన, అదాని ఎత్తుగడలు ఫలించలేదని అభిప్రాయము. ఓవరాల్ గా ఏంటంటే సిడబ్ల్యూసి సమావేశంలో సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ ఇట్లా ఈ విధంగా మొత్తం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వారంతా కూడా కూర్చొని గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ తప్పితే ఆల్మోస్ట్ మిగిలిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఓటమి పాల్గొనడం జరిగింది. ఒక తెలంగాణ తప్ప. ఈ సందర్భాన్ని అసలు ఓటమికి కారణాలు ఏంటి, వాళ్ళు మెరుగైనటువంటి ప్రదర్శన చేయాలంటే ఏమేం కావాలనేటటువంటి విషయాల మీద పూర్తిగా చర్చలు జరిపినట్టుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సార్వత్రిక వ్యూహం అనేటువంటి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్టే ట్యూన్డ్. దక్షిణ్ టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.